చంపడం జరుగుతుంది, ఈ డబ్బు ఈ పాప మామూలు లేకుండా చేయండి బాబు అని చెప్పేసి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడే కానీ ఎంత ఎత్తుండదు వాడ ఆ ఎత్తులో పడితే అగాధం దిగిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల అప్పుడే చేప కాకి పిలిచాడు దేవుడు. ఏడు ఆ యోగాన్ని వాడు మునిగిపోతున్నాడు. వాడు ఊపిరి ఆగిపోకుండా ఆ నీళ్లు లేదా ఆ యొక్క ప్రమాదం చనిపోకుండా నువ్వన్నీ వాడినే పడుకోలే అన్నప్పుడు చేప మాట ఏంటంటే ఎవరి మాట? చేప మాట వెళ్ళింది. తిమింగలం వెళ్ళి అతన్ని నోట్లో కలిసి పెట్టు. చేప 3 రోజులు ఆహారం తినలేదండి. 3 రోజులు పట్టిందండి. దీని పట్టిన వెళ్ళదు. చేప ఎంత స్పీడ్గా వెళ్తుందంటే ఎంత స్పీడ్? ఆ చేప స్పీడ్ రైలు కానీ విమానం కానీ పట్టుకోదు, అంత స్పీడ్గా వెళ్తుందండి. అంత స్పీడ్గా వెళ్ళినా 3 రోజులు పట్టినాడు. ఆ రైల్వే పట్టిన వెళ్ళదు. ఆ సముద్ర అగాధం ఎంత త్వరగా వెళ్ళిపోయాడో ఊరికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు కదా. మరి 3 రోజులు చేప ఉపవాసం ఉందండి. ఏం చేసింది? దేవుడు మాట విని, మనుషుడు మాట్లాడలేదు, దేవుడు ప్రవక్తే మాట్లాడలేదు, రక్షణ పొందినవాడు మాట్లాడకపోతే ఎంత సుడిగుండాలు ఉంటాయో మనం గమనించాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు చేప నడుతున్నాడు కదా, సముద్రం నడుస్తుంది చేప. ఇప్పుడు వచ్చింది బుద్ధి, ఇప్పుడు వచ్చింది భయము, ఇప్పుడు దేవుడు మాట జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అన్నాడంటే అసత్య దేవతలు పూజ చేసేవారు అందరూ కూడా కరుణాకారికి దూరంగా ఉన్నట్టుగా అయిపోతారు కదా అని ఇప్పుడు నిన్నే ప్రజలు జ్ఞాపకం వచ్చారు. ఎప్పుడు? ఈయనకి ప్రమాదం వచ్చినప్పుడు ఈయనకే అప్పుడు అన్నాడు విగ్రహారాధన కరుణామయుడు దేవుడికి దూరము అని మనసులో అనుకుని అప్పుడు అన్నాడు, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఆదరించు, సేవ చేస్తాను, మీరు ఎప్పుడు చేస్తానని మొక్కుకొని ప్రార్థన చేసినప్పటికి అప్పుడు చేప ఒడికి చేరిపోయింది. నీవే పట్ల ఒడిన కక్కేసింది. లేచి నీవే పట్ల ఒడిని నిలబడ్డాడు. ఏమండి, మనం ఆరాధన మానేసిన, సంవత్సరాలు మానేసిన, వారాలు మానేసిన, మళ్ళా విద్యార్థులతో యోనా చేప ఒడిని కట్టినట్టుగా మళ్ళా మనం ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పటికి మళ్ళీ ఆయన అంగీకరిస్తున్నాడు. తీసుకెళ్ళి మళ్ళీ సేవకు పంపించాడు. ఎప్పుడు పని మానేసేదా నేను నీ పని అప్పగించగా చేయకుండా ఏం చేస్తున్నావు మళ్ళీ అని చెప్పి మళ్ళీ అదే పని అప్పగించారు. వెళ్ళి ఆయన ప్రకటన చేశారు. ఎవడు నిన్వే ప్రజలారా 40 రోజుల్లో ఈ పట్టణం కాలిపోతే దేవుని దృష్టి మీ పాపం వెళ్ళిపోయింది, మీ యొక్క పూజలు అభ్యర్థుల కార్యాలు మీ దుర్మార్గాలు అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మీరు మారు మనసు పొందారా సరే, లేదంటే మీకు 40 రోజులు గడువు. ఎన్ని రోజులు? ప్రకటించిన రోజు నుంచి 40 రోజులు గడువు అని చెప్పి ప్రకటిస్తే ఆ దేశ ప్రజలు, ఆ సైన్యము, ఆ రాజు, ఆ మంత్రులు అందరూ కూడా భయపడిపోయి వారు ఆ విలువైన వస్త్రాలు కూడా తీసివేసి గోలిపట్టు కట్టుకొని అందరూ మార్పు చెంది దేవుడిని బ్రతిమాలుకుంటే ఆ ప్రమాదము తప్పి రక్షణ పొందారు 2 పట్టణాలు. అప్పుడు జనాభా అంటే 1,20,000 గొప్ప జనాభా. ఇప్పుడు ఏమంటే 100 కోట్ల జనాభా లెక్క, 100 కోట్ల జనాభా చచ్చిపోయింది అనమాట దేవుడి పాపాలు. కనుక ఇప్పుడు మన పని ఏంటంటే మనం ఆరాధించుకోవాలి, దేవుడి సేవ చేయాలంటే సువార్త కూడా ప్రకటించాలి. ఏం చేయాలంటే సంఘం ఎందుకండి మొదటి తిమోతి 3:10 అయిపోయింది. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవాలి అది నీకు తెలియవలెను.
ఈ సంగతులు నీకు రాయించును. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చెప్పండి, సంఘం ఎందుకండి? సంఘం ఎందుకండి? సత్యమునకు ఆధారం. లోకానికి అబద్ధం ఉందండి. సత్యం ఎవరు చెప్పాలి? సంఘమే చెప్పాలి. ఈ యొక్క క్రీస్తు సంఘం అంటే భక్తి వాడ, సువాత వాడ. ఎవడంటే అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన రక్షణ కాపాడుకుంటూ ఇతరులకు రక్షణ సువాత అందించే బాధ్యత మనదే. ఆరాధించాలి, ఆరాధింప చేయాలి. ఏం చేయాలంటే ఆరాధించాలి, ఆరాధింప చేయాలి. అంటే రక్షణ సువార్త ప్రకటించాలి. ఎవరికి? అందరూ చెప్పండి. యోనా మాట చదువుతాడు. అసత్యమైన అందరూ చెప్పండి. అసత్యమైన వ్యర్థ దేవతలు మన కుటుంబాలు పూర్తి చేసేవాడు ఎవరంటే అబద్ధం. ఎవరంటే అబద్ధాన్ని పూర్తి చేస్తాడు. అసత్య దేవతలు, వ్యర్థ దేవతలు వారిని పూజ చేయడం వల్ల ఆ పూజ చేసే మన వారికి ఏ లాభమో లేదు. వ్యర్థమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జించుతున్నారు. దేవుడు విడిచిపెట్టి వ్యర్థ దేవతలు పూజ చేసే వారికి మనం ఏం చేయాలండి? మన బంధువులు విడిచిపెట్టచ్చా? ఏం చేయాలి? కాంతం ఏం చేశారు? మరి పిల్లలు ఎందుకు తీసుకురావాలి? ఏమా అన్నది ఏమా బతకడం ఎందుకు మార్చుకోవాలి? వ్యర్థ దేవత దగ్గర కొన్నాడు. ఆయన పూజ, ఆయన ఆరాధన చేద్దాం మార్చుకున్నారు కదా. మరి మీ పిల్లలు ఎందుకు మార్చుకున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? వ్యర్థ దేవత దగ్గర. ఇప్పుడు మరి ప్రభుత్వం మార్చాడు, అది కూడా వ్యర్థమే. సృష్టి పూజ వ్యర్థమే. మనం ఏం చేయాలి? ఇప్పుడు సత్యం తెలిసిన వారు, సంఘంలో ఉన్నవారు, సంఘం పని ఏంటి? సువార్త పని. ఏంటంటే సువార్త పని. మన వారిని మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద. ఒకటి, మన రక్షణ కాపాడుకోవాలి. రెండు, మన వారిని మార్చుకోవాలి. ఏం చేయాలంటే వాళ్ళ పడమాకేది కానీ వాళ్ళు ఎంతగా అనొద్దండి. ఖచ్చితంగా వాళ్ళు వ్యర్థమైన ఆరాధనలు ఉన్నారు. ఎక్కడున్నారంటే కనుక ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమంటే దేవుడు చేయమని యోనా వలె మన అప్పగించాడు. యోనా వలె భక్తి వాడ, సువార్త వాడ. క్రీస్తు ఏంటంటే భక్తి వాడ, సువార్త వాడలోనూ మనం ఇతరులకు సువార్త చెప్పాల్సిన వారమై ఉన్నాము. ఇతర లక్షలు నడిపించే వారమై ఉన్నాం. మన రక్షణ కాపాడుకున్నందుకు ఆరాధించే వారమై ఉన్నాం. రక్షణ కాపాడుకోవాలంటే ఆరాధన ప్రాముఖ్యము, వాక్య ప్రకారం జీవితం ప్రాముఖ్యం. ఏ జీవితం అంటే వాక్య ప్రకారమైన జీవితం, ఆరాధన జీవితం. మరి మన ఏం చేయాలి? ఇప్పుడు మన రక్షణ కాపాడుకుంటూ రక్షణ లేని వారికి యోనా వలె తప్పిపోకుండా, కాబట్టి వ్యతిరేకంగా భక్తిహీనులు కాకుండా మన భక్తిని కాపాడుకుంటూ కొంతమంది భక్తి పనులను సిద్ధపరచాల్సిన అవసరత, దేవునికి అప్పగించాల్సిన అవసరత, అసలైన అర్పణ, ఆత్మల రక్షణ. అసలైన అర్పణ, ఆత్మల రక్షణ. ఇప్పుడు మనం అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఇంకా మీరు మీ కుటుంబాల రక్షణ పొందడం వారు అనగా కొంతమంది సృష్టికులు ఉంటారు, కొంతమంది ఇక్కడ మత్స్యాలు ఉంటారు. వారికి వీరికి కూడా ఇక్కడ సృష్టి పూజ చేసిన వారికి, ప్రభుత్వ మత్స్యాలు ఉన్న వారికి కూడా, ఇరువురు కూడా ఏం లేదు ఇప్పుడు రక్షణలో సత్యం వారికి చెప్పాల్సిన అవసరము ఉంది. ఉందండి? అదే మా అబ్బాయి అనుకోండి, వాళ్ళ బావగారు ఇంకా మత్స్యాలు ఉన్నాడు, మార్చుకోవాల్సిన అవసరం. ఇప్పుడు అత్తగారు ఉంది. మన బాధ్యత చెప్తాను. ఇప్పుడు రెస్పాన్స్ తల్లిదండ్రులు ఉన్నారు.
ఏమి ఏలపాలుగా చెప్పి మాట్లాడు. సమయం దొరికినప్పుడు అది చెప్పాల్సిందే, వినకూడదు. ఎందుకంటే సంగమందు నువ్వు అతిగా ఉన్నావు, సత్యం చెప్పడానికి ఉన్నావు, సమయం దొరికినప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉందండి నా శైలి శైలి అలా అమ్మ ఉంది. అలాగన్నమాట. ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మనమే యోనాలు పారిపోకుండా వ్యతిరేకంగా అనగా భక్తిహీనంగా భక్తి మొదలుపోయినాం. యోనాలను పరపించడం మనకి మరి వేరే ప్రయాణం చేయకుండా ఏమంటే ఆయన బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు విగ్రహాలు చాలా ప్రమాదం, మరి దేవుడు దూరంగా ఉన్నారన్నాడు. అందుకని వెళ్ళి మంది పని చేశాడు. పని చేద్దాం, దేవుడి పని చేద్దాం. దేవుడి పనిలో ఆశీర్వాదము ఉంది, ఆరోగ్యము ఉంది, క్షేమము ఉంది. నువ్వు నీ పిల్లలతో నీ కుటుంబంతో నువ్వు మాట్లాడాలి, నువ్వు విన్నది మాట్లాడాలి, నువ్వు చేసేది మాట్లాడాలి. నువ్వు భక్తి పడాలి, భక్తుడు కనుక ఈ యొక్క భక్తులు అంటే శ్రేష్ఠులు. ఆ శ్రేష్టతను పాడు చేసుకోకూడదు. కనుక కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆరాధనలో రొట్టు వేసిన తర్వాత ఆ ఫ్రెండ్ సర్కిల్ బట్టి మళ్ళా వాళ్ళు కొంచెం మందాలు అవుతుంటారు. అది కూడా నీ భక్తిహీనంగా చేసేసుకుంటున్నాం. వ్యసనం కూడా ప్రమాదం, సృష్టి పొంది ప్రమాదం, రక్షణ పొంది మళ్ళీ మన పండుగలతో పనేమి అందాకే మన వారి పండుగతో పనుందా? రక్షణ పొంది మా లోకంలో మనుషులు జీవించినట్టుగా మరి వ్యసనాలు దానికి వెళ్ళొచ్చా? ఎందుకంటే నువ్వు భక్తురాలు కాపాడుకొని మనం ప్రయాణం చేస్తే ఆశీర్వాదాలు నీ ప్రార్థనకి 100% ఫలితం, 100% ఫలితం. మన గోల్ ఏంటి ఇప్పుడు? అందుకని యేసు మీద, రెండవది పరలోకం మీద, ఈ రెండు మనం ఈ 51 వారం మన ప్రతి అడుగు ఈ అడుగు నుంచి ఆదివారము పరలోకానికి అడుగు పడుతుంది. ఆదివారం ఆరాధన లేకపోతే ప్రయాణం ఆగిపోయింది. ఆహ్వానించిన గొప్ప ఆయన అక్కడికి వెళ్ళకపోతే సమయానికి అని భయముతో వరకుతో వేరే భయభక్తులతో ఆయన సేవ చేసుకుందాం. నిర్లక్ష్యం చేయదండి. మీరు చాలా గొప్పవాడండి, దేవుని దగ్గర గొప్పవారండి. ఎవరండి? శ్రేష్ఠులండి. ఎవరండి మీరు? ధనవంతుడు, నాయకుడు, ఏమండి పరిపాలకులు, అధికారి శ్రేష్ఠుడు కాదండి. క్రైస్తవుడే భక్తుడు, శ్రేష్ఠుడు. ఈ శ్రేష్ఠతను కాపాడుకుందామా? ఎవరు చెప్పలేదు? కాపాడుకుందామా? మీకు అర్థం చెప్పాలి కదా అంటే కాపాడుకుందామా? ఇప్పుడు చెప్పారండి.